ఆ డైలాగు కొండల్లో తొండలేరుకునే మీరెక్కడ, కొండలనే దేవుళ్ళుగా పూజించే మేమెక్కడ అని చెప్పి ఆ త్రిశూలం అడ్డుపెట్టి కొట్టే షాటు అది బాలబాబు కొట్టలేదు. నిజంగా ఆ షాట్ ఎవడో కొట్టలేడు. అది ఎంత ఆలోచన చేసి కొట్టాడు. కొట్టే షాట్ కి ఆడు ఆ ఒక్క షాట్ లోనే విరగబడి పడిపోవడం, ఆ తర్వాత వీర తాండవం చేస్తూ హనుమాన్ గద తీసుకుని కొట్టడం, ఆ షాట్ పైనుంచి హనుమానమో ప్రత్యక్షం అవడం. ఈ సినిమాలో సనాతన సాంప్రదాయం గురించి, హిందూ దేవుళ్ళ గురించి చెప్తుంటే ఒక్కొక్క డైలాగు గూస్బంప్స్ వస్తున్నాయి. ఇంకా 5 రోజుల సమయం. ఈ 5 రోజుల్లో ఏం జరగబోతుంది, ఎలా జరగబోతుంది అనే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాం. ఇది బాలయ్య బాబు నట జీవితంలో ఓ అద్భుతమైన పాన్ ఇండియా మూవీ. ఈ మూవీని బోయపాటి శ్రీని గారు అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఒక అద్భుత విజయాన్ని సాధిస్తున్నారు. బోయపాటి శ్రీని గారు కూడా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి వెళ్ళబోతున్నారని చెప్పి అనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. మ్యూజిక్ గురించి ఏం చెప్తారు సార్ తమన్ గురించి? తమ్మన్ ఇంకా బాలయ్య బాబు చెప్పడం ఏంటి, బాలయ్య బాబు బిడ్డ తమ్మన్. తండ్రి ఆయన ఎలా ఉండాలనుకుంటాడో, ఎలా చూడాలనుకుంటాడో, ఆ ధ్వని ఆయన మాట్లాడేదానికి కానీ, ఆయన కొట్టే దెబ్బకు కానీ, షాట్ కానీ ఎలా చేయాలనుకుంటాడో అంత గొప్పగా కొట్టాడు. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. తమ్మను అసలు వదిలిపెట్టే పని లేదు. కరణ బీర్లు పగిలిపోతాయి అన్నట్టుగా ఉంటుంది. థ్యాంక్ యూ.